ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై గిరిజన సంఘాల నేతలు విరుచుకుపడ్డారు. లగచర్లలో ఫార్మా కంపెనీ పేరుతో గిరిజనులకు ద్రోహం చేస్తే ఊరుకునేదే లేదన్నారు. అమాయకులైన గిరిజనులు అరెస్ట్ చేయడం న్యాయమేనా అని ప్రశ్నించారు. లగచర్ల బాధితులకు న్యాయం జరగకపోతే కొడంగల్లోని రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కుర్చీలో కూర్చోబెట్టింది దీనికోసమేనా? మరి మా పరిస్థితి ఏంటి? మా గిరిజనులను అమాయకులను ఇవాళ నీ పార్టీ కార్యకర్తలు ఉంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ నుంచి మర్యాదగా వాళ్ళకి ఇంటికి పంపించినావు. మరి అమాయక గిరిజనుల మీద కేసులు ఎందుకు పెడుతున్నావు? అంటే నీ ఉద్దేశం ఖచ్చితంగా భయభ్రాంతులకు గురి చేసి భూములను లాక్కోవాలని మాత్రమే కనబడతా ఉన్నది. ఆ భూములు అక్కడనే ఎందుకు పెట్టాలనుకుంటావు? మంచిగా కండగల భూమి, వ్యవసాయం సంబంధించిన భూమి, పంట భూమి, ఆ భూమిలో ఏదైతే సెక్షన్ 10 ప్రకారం అగ్రికల్చర్ భూమిని తీసుకోవద్దని యాక్ట్ చెప్తున్నా ఎందుకు అగ్రికల్చర్ భూమిని తీసుకోవాలని చూస్తున్నావు? ఎందుకు ఫార్మా కంపెనీల పేరు మీద ఇప్పటికే 12-13 వేల ఎకరాల భూములను ఎందుకు అక్కడ ఫార్మా సిటీని నువ్వు ఎందుకు ఒక్క ఫార్మా కంపెనీ పెట్టట్లేదు? ఎందుకు నువ్వు ప్రభుత్వంలాగా వ్యవహరించకుండా, ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా ఏదైతే కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ భూములకు కాకుండా ప్రైవేట్ భూములకు మధ్యవర్తిత్వం చేయడానికి, ఒక మధ్యవర్తిత్వం చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారికి మధ్యవర్తిత్వం చేసే విధంగా ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తూ ఉందని ఈ సందర్భంగా ప్రశ్నించదలుచుకున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. అమాయకుల గిరిజనుల నోరు కొట్టాలని, అమాయకుల గిరిజనుల జోలికి ఏ రకంగా తీసుకొని భయపెట్టి మీరు భూములు లాక్కోవాలని చూస్తే ఇవన్నీ మీరు అనుకుంటున్నారు. ఇవాళ మీరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని భయపెట్టించి మేమేదో ధైర్యంగా మేము మునగాల్లాగా పెద్ద ఘనకార్యం చేసినట్టుగా మీరు భావిస్తున్నారు. ఫార్మా కోసం భూములు మీరు లబడోల దగ్గర నుంచి గుంజుకుంటున్నారు. కానీ ఇది మేము కడుపులో పెట్టుకుంటాం. టైం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా ప్రస్ఫుటం అవుతుంది. ఇది సవాల్ చేస్తూ సోమవారం రోజు నాడు మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూర్చుంటాం. మంగళవారం, బుధవారం చలో కొడంగల్ ప్రాంతానికి మేము కార్యక్రమాన్ని తీసుకుంటాం. ధన్యవాదాలు.